ప్రపంచంలో కొత్త క్రైస్తవ దేశం ఏదొచ్చింది? కానీ కొత్త ముస్లిం దేశాలు మాత్రం వస్తున్నాయి. ఆఫ్రికాలో మత మార్పిడులు అనేటటువంటిది ఇదివరకు క్రైస్తవ మత మార్పిడులు ఎట్లుంటాయి? నీకు తిండి లేదా? ప్రభువుని నమ్ముకుంటే తిండి వస్తది. నీకు ఆరోగ్యం లేదా? ప్రభువుని నమ్ముకుంటే ఆరోగ్యం వస్తది. ఇట్లాంటి కోణంలో నుంచి మత మార్పిడులు జరుగుతాయి. అదే ఇస్లాం వైపుకి అట్లా కాదు. సరే వాళ్ళ ఎదుటి వాళ్ళ యొక్క బలహీనతను అడ్డుపెట్టుకుని చేస్తున్న కొన్ని చోట్ల ఉంటాయి. మెయిన్ ఏంటి? ఊళ్ళ మీద దాడులు చేసేసి ఆడపిల్లల్ని చెరబట్టేసి వాళ్ళని పెళ్ళిళ్ళనినో లేదా వాళ్ళ దగ్గర అట్టిపెట్టుకుని మతాలు మార్పిస్తున్నటువంటిది ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా జరుగుతుంది. బోకో హరాం ఎక్కువగా జరుగుతుంది. నైజీరియా లాంటి చోట్ల అనేక సంఘాలు ఉన్నాయి, ముస్లిం సంఘాలు ఇట్లాగ దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే 5 లక్షల మంది ఆ విధంగా మతం హత్య చేయబడ్డారు. క్రైస్తవులు హత్య చేయబడ్డారు. అలాగే అక్కడ మతం మారినటువంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు, ముస్లిం మతంలోకి మారినటువంటి వాళ్ళు. ఇప్పుడు అదే అక్కడ ప్రధానంగా చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇది అన్నటువంటిది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ లాగాన్ ఇదే అంశాన్ని, నైజీరియాకి సంబంధించినటువంటి జర్నలిస్ట్ నిలదీసింది. మీడియా ఎందుకు కవర్ చేయదు? ఇస్లాంస్ రాజ్యం కావాలంటూ క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే అనేక మంది క్రైస్తవ అమ్మాయిలు, క్రైస్తవ పిల్లల్ని ప్రాణాలు తీస్తే నిలువున తగలబెడితే కూడా ప్రెస్ ఎందుకు వార్తలు రాయట్లేదు, ఎందుకు ధైర్యం చాలట్లేదు అంటూ నిలదీయడంతో ఈ అంశం తాజాగా చర్చకు వస్తోంది.